ఏమో అనుకున్నాను కానీ మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా థ్రిల్ చేస్తున్నారా. కారు ఆగితే ఆగింది కానీ మనలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటపడింది. రేయ్ చేసిరా బంగారం. రేయ్ తాగడం తగ్గించరా లేకపోతే చస్తావు. వాడు చెప్తే ఎప్పుడు వింటాడు గనక. సర్లే కానీ అంజలి నువ్వు కథ చెప్పు. మన వెంకట్ చెప్పిన కథ సినిమా స్టోరీలో ఉంది. అదే నేనైతే డైరెక్టర్ స్టోరీ ఓపెన్ చేస్తా. అదొక నిర్మానుష్యమైన రోడ్డు. ఆ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. హీరో అదే రోడ్లో కారులో వస్తున్నాడు. లిఫ్ట్ కోసం ఆ అమ్మాయి కారు ఆపితే తనకేదో గిఫ్ట్ దొరికినంతగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం జర్నీ చేశాక తెలిసింది కారు ఎక్కింది అమ్మాయి కాదు, ఆత్మ అని. రివీల్ చేస్తే ఇంటర్వెల్. ఇదే మనం చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్. ఎలా ఉంది సార్? అనసూయ అమరావతి, అవును అవును టూ అన్ని హర్రర్ మూవీసే, మళ్ళీ హర్రర్ ఎందుకు? ఏదైనా ఎంటర్టైనర్ చేయొచ్చుగా. అవును సార్, ఇప్పుడున్న ట్రెండ్లో అన్ని కామెడీ సినిమాలు హిట్ అవుతున్నాయి. అలాంటిది ఏమైనా ట్రై చేస్తే. ట్రెండ్ని ఫాలో అవ్వమంటారు. ఎవరినో ఫాలో అయ్యి ఉంటే రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ మనకు వచ్చేవాడా? శివ సినిమా తీసేవాడా? 25 సంవత్సరాలైనా అది గుర్తుండేదా? శంకరాభరణం సిల్వర్ జూబ్లీ ఆడింది, దాన్ని ఎవడు ఫాలో అయ్యాడు? మనకి నచ్చింది, మనకి తెలిసింది నిజాయితీగా తీయాలి. దట్స్ ఆల్. సరేనండి, హర్రర్ సినిమానే చేద్దాం. ఇంతకీ ఆ అమ్మాయి ఆత్మగా ఎలా మారింది? తెలీదు. అది ఆలోచించడానికే రేపు ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నారు సార్? అవునా కాదా? బాగుంది సార్. కథ ఫినిష్ అయిపోగానే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ప్రొడ్యూసర్ గారు. సార్ టీవీ చూసారా? చూడలేదు. ఏ? క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు మళ్ళీ హర్రర్ మూవీ చేస్తున్నట్టు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వస్తాం సార్. ఏమండి, ఇంకా నా కథే పూర్తి కాలేదు, మీకు ఎందుకండి అప్పుడే ఇంత పబ్లిసిటీ పిచ్చి? ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తేనే కదా సార్ మాకు ఫైనాన్స్ దొరికేది. సర్లేండి, నేను చూస్తాను. డ్రైవ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సరే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నా కార్ చెడిపోయింది, ఆటోలు కూడా దొరకటం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? షూర్. మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇక్కడే వికారాబాద్. సార్, మీరు డైరెక్టర్ రవిబాబు కదా? అవును. అవును, సినిమా అంటే నాకు చాలా ఇష్టం సార్. కార్లో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చేమో. ఓకే ఓకే, సారీ మిమ్మల్ని చూసేసరికి నాకేం మాట్లాడాలో తెలియక ఓకే ఏదేదో మాట్లాడేస్తున్నాను. దట్స్ ఓకే. ఓ మై గాడ్, ఇంత పెద్ద డైరెక్టర్ తో కలిసి కార్ జర్నీయా? గాడ్, ఐమ్ సో హ్యాపీ, ఐమ్ సో ఎక్సైటెడ్. యు నో, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. దట్స్ ఆల్ రైట్. నేను మీలాంటి వాడినిగా. అలా అంటారేంటి సార్? ఎంత పెద్ద డైరెక్టర్ మీరు. మీరు రిలీజ్ చేసే ప్రతి ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూసేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా సినిమాలకి లేడీస్ ఫాలోయింగ్ ఉండదు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఈ సెంటిమెంట్లు, ఏడుపులు, ఇలాంటి గ్లిజరిన్ సీన్స్ అవి నేను తీను. సెంటిమెంట్ మీద సీరియల్స్ పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి సార్. అమ్మలు అమ్మమ్మలు అటువైపు వెళ్ళిపోయారు, కానీ మాలాంటి యంగ్ జనరేషన్ మాత్రం మీతోనే ఉన్నారు. ఒక అమ్మాయిగా చెప్తున్నాను, నమ్మండి సార్. థ్యాంక్ యూ. నీ పేరు? మాయా. ఓ మాయా, నైస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? షూర్, గో ఆన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? మళ్ళీ ఇంకో హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. హారర్ ఫిల్మా? యప్.
హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అవునా? నీకు భయం లేదా? భయమా? అదేంటో కూడా నాకు తెలీదు. ఇంతకీ మీరు భయపడతారా? నాకు చీకటన్న ఆత్మలన్న భయం. మీకు భయమా? మరి దెయ్యాలపై సినిమాలు తీస్తున్నారు. భయాన్ని బిజినెస్ చేసుకుంటున్నాను. అంటే భయాన్ని బాగానే వాడేసుకుంటున్నారనమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ నెక్స్ట్ సినిమా కథ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంటే ఎంత భయంగా ఉంటుందో తెలుసుకుందామని. మీకు ఇష్టమైతేనే చెప్పండి. ఓకే. ఓపెన్ చేస్తే హీరో ఒక హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు. జర్నీ మధ్యలో తెలిసింది ఆ కార్ ఎక్కింది అమ్మాయి కాదు, ఆత్మ. నేను చెప్పింది కదా, అంతలా షాక్ అయ్యేవేంటి? అచ్చో, నా కథలా ఉంటేను. అవును సార్, నా కథ నాకే చెప్పినట్లుంది. 20 days బ్యాక్ ఇదే ప్లేస్లో యాక్సిడెంట్ అయి చనిపోయాను. రిలాక్స్ సార్, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. మీరు భయం అన్నారు కదా, నిజమో కాదో తెలుసుకుందామని. రిలాక్స్. నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. ఇంతకీ మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? నా కథ క్లైమాక్స్ దగ్గర స్టక్ అయింది. అది రాయడానికి ఫామ్ హౌస్కి వెళ్తున్నా. నువ్వెంతవరకు వెళ్ళాలి? నేను చాలా దూరం వెళ్ళాలి. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు నువ్వు నాతో పాటు ఫామ్ హౌస్కి రావచ్చు. రియలీ? యా. నా అంత లక్కీగా లేదనుకుంటా. That's nice. Definitely. గుడ్ ఈవినింగ్ సార్. రాజు, వెనక లగేజ్ తీసుకో. అలాగే సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎరా, మొక్కలకు నీళ్ళు పోస్తున్నారా? పోస్తున్నాను సార్. బ్యాగ్ నా రూమ్లో పెట్టు. అలాగే. సో దిస్ ఈస్ మై పర్సనల్ ప్లేస్. ఐ హోప్ యు లైక్ ఇట్. So beautiful. It's amazing. Thank you. మీ టేస్ట్ అదిరిందండి. థ్యాంక్స్. ఫ్రెష్ అవుతావా? యా. వాష్రూమ్ పైన. Sure. యూ కెన్ ఫీల్ ఫ్రీ. రాజు. సార్. బాటిల్ తీసుకురా. స్నాక్స్ ఏం చేశారా? ఏం చేయమంటారండి? ఇప్పుడు చేయడం ఏంట్రా? నేను వస్తున్నానని ముందే తెలుసుగా, ముందే వండి పెట్టచ్చుగా. వాటరే వేడిగా అడుగుతుంటారు, వంట కూడా వేడిగా చేద్దాం. నీ తెలివితేటలు వెళ్ళి ఏదో. మాయా, కమ్ కమ్ ప్లీజ్. యా. వెజ్జా నాన్ వెజ్జా? నేనేం జీరో సైజ్ ట్రై చేయట్లేదు, నాకు ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. రాజు సార్. నాటుకోళ్ళు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి సార్. 4 కదా. ఒకటి ఫ్రై చేయి, ఒకటి కర్రీ చేయి. మిగతా 2 సార్. దా చెయ్యి. అలా చెయ్యి. గంట లేట్ అయినా పర్వాలేదు, వంట మాత్రం అదిరిపోవాలి. సరే సార్. స్కాచ్, సిగరెట్, చికెన్, ఈ 3 ఉంటే చాలు. నేను 4వ మూడ్లోకి వెళ్ళిపోతాను. యునో మాయా, నా ప్రతి కథకి క్లైమాక్స్ ఇక్కడే దొరుకుతుంది. దిస్ ఈస్ మై లక్కీ ప్లేస్. ఏం మాట్లాడవేంటి? అరే, కారులో ఆపకుండా అంతలా మాట్లాడిందానివి సడన్గా అంత సైలెంట్ అయిపోయావేంటి? ఓకే 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 ఓకే, అర్థమైంది. ఓ పక్క మందు తాగుతున్నాడు, ఇంకో పక్క బాయ్ని బయటికి పంపించాడు. నెక్స్ట్ ఏం చేస్తాడా అని భయపడుతున్నావా? డోంట్ వరీ మాయా, నేను డైరెక్టర్నే కానీ విలన్ని కాదు. సిచ్యువేషన్ సింక్ అయిపోయింది. కరెంట్ కూడా సహకరిస్తుంది. చూసావు మాయా, కరెంట్. మాయా
మాయా మాయా ఎక్కడున్నావు మాయా మాయా అక్కడేం చేస్తున్నావు? అరే మాట్లాడవేంటి? చీకట్లు అక్కడెందుకు? ఇక్కడ వచ్చి కూర్చో. కారులో చెప్పానుగా నాకు భయం లేదని. సరే నీకు భయం లేదులే, ఒక్కదాను అక్కడెందుకు? ఇక్కడ వచ్చి కూర్చోరా. మందేసే మగాళ్ళని నేను నమ్మను. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ గొంతేంటి అలా ఉంది? కారులోనే చెప్పాను కదా, దారిలో యాక్సిడెంట్ అయి 20 రోజుల క్రితమే చచ్చానని. ఓ ఆ జోక్ ఆల్రెడీ కారులోనే వేసావు కదా, మళ్ళీ ఎందుకు? ఓహో నాకు చీకటంటే భయం అన్నాను అందుకనా? నో ప్రాబ్లం, నా చేతిలో ధైర్యం ఉందిలే. నువ్వు చెప్పిన కథ నా కథలాగే ఉందన్నాను, గుర్తుందా? గుర్తుంది. అయితే ఏంటి? నా కారు చెడిపోయింది, లిఫ్ట్ కావాలని అడిగాను, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏంటి ఇప్పుడు? కానీ అక్కడ నా కారు లేదు. నేను నిన్ను లిఫ్ట్ అడిగిన చోట నా చెడిపోయిన కారు అక్కడుందా? వాటితో ఆటలాడకూడదు. మనం ఆడుకున్నప్పుడు అవి నిద్రపోతాయి. అవి ఆడడం మొదలు పెడితే మనం నిద్రపోతాం. ఇక లేవం. రేయ్, డెవిల్స్ గురించి